యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న హై ఓల్డేజ్ యాక్షన్ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 సందర్భంగా సుమారు 4 నిమిషాలకు పైగా నిడివి ఉన్న గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ లుక్, రవి బ్రసూర్ బీజిఎం అదిరిపోయాయి. ఎన్టీఆర్ బర్త్డేకు 8 నిమిషాల ముందే మే 19 రాత్రి 11:52 సోషల్ మీడియాతో పాటు కొన్ని థియేటర్లలో ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విజువల్ వండర్ వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం డ్రాగన్ అని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించి శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు అయితే జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. గతంలో కూడా ప్రశాంత్ నీల్ తీసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా ఎన్టీఆర్ హీరోగా తీస్తున్న సినిమా డ్రాగన్ కూడా మంచి సక్సెస్ అందుకుంటుందనే టాక్ అయితే ఇప్పుడైతే సినీ వర్గాల్లో ఉంది. ప్రత్యేకించి రుక్మిణి వసంత్ కన్నడ బ్యూటీ ఈ సినిమాకైతే హీరోయిన్గా నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ రోల్లో ఈ సినిమాలో నటించి మెప్పిస్తున్నారని సినిమా వర్గాలు కూడా అంటున్నాయి. ప్రత్యేకించి దేవర సినిమాతో పాటు వార్ 2 అనే 2 ప్రధానమైన సినిమాలను కూడా ఎన్టీఆర్ నటించిన అనంతరం తాజాగా డ్రాగన్ సినిమా, దాన్ని ఒక పాన్ ఇండియా సినిమా కూడా చెప్పవచ్చు, నటిస్తుండడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ది సినిమా రిలీజ్ సంబంధించి కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్గా మారుతున్న ఈ సినిమా నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ కూడా భారీగా ఈ సినిమాని అయితే తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో పాటు సాలార్ సినిమా వంటి పాన్ ఇండియా సినిమాలను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన నేపథ్యంలో తాజాగా డ్రాగన్ సినిమా కూడా అదే రేంజ్లో ఉంటుందనే ప్రచారం అయితే ఇప్పుడు సాగుతుంది. అనిల్ కుమార్ బాలీవుడ్ సూపర్ స్టార్ ఒక పవర్ఫుల్ రోల్లో అయితే ఈ సినిమాలో మనకు అది అలరించబోతున్నారు. రవి బ్రసూర్ మ్యూజిక్ని దీన్ని అందిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాను మరోవైపు విజువల్ వండర్గా కూడా అది పేర్కొంటున్నారు. ప్రత్యేకించి మే 20వ తేదీన హీరో జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో అదే రోజు మాత్రం నైట్ అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించి ఒక గ్లింప్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో తాజాగా రిలీజ్ అయిన గ్లింప్స్లో కూడా ఎన్టీఆర్ లుక్ కొత్తదనంగా ఉందనే ఒక ప్రచారం అయితే ప్రారంభమైంది. ఈ లుక్ కేవలం భారీ ప్రాజెక్టుతో కూడిన ఈ సినిమా నేపథ్యంలోనే ఎన్టీఆర్ లుక్ చూస్తే సినిమాపై కూడా హైప్ వేసే విధంగా పరిస్థితి ఉందని కూడా అంటున్నారు. మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలోనే ప్రశాంత్ నీల్ అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో తీసిన అది సాలార్ కావచ్చు, కేజీఎఫ్ వంటి సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను ఒక పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దేందుకైతే బాగా కష్టపడుతున్నారని తాజాగా టాలీవుడ్ వర్గాల బోగట్టా కూడా చెప్పవచ్చు. ప్రత్యేకించి కేజీఎఫ్ కానీ సాలార్ కానీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని అయితే కురిపించడం జరిగింది. కానీ గతంలో త్రిబుల్ ఆర్ తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్న క్రమంలోనే ఖచ్చితంగా సినిమా విజయవంతం అవుతుందని కూడా చెప్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా విడుదలైన 4 నిమిషాల గ్లింప్స్ అనేవి మాత్రం అత్యద్భుతంగా ఉండడంతో ఫ్యాన్స్ కూడా కృషి అవుతున్నారు. ఈ 4 నిమిషాల గ్లింప్స్ను కేవలం బర్త్డేని దృష్టిలో పెట్టుకునే మేకర్స్ అయితే రిలీజ్ చేయడం కూడా ఇక్కడ కొసమెరుపని చెప్పవచ్చు.